చినశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో గ్రామ సంఘాల అంతర్గత పుస్తకాలను సిబిఓలు తనిఖీ చేశారు. మండలంలో మొత్తం 32 గ్రామ సంఘాలకు సంబంధించిన పుస్తకాలను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబిఓ అధికారి నాగరాజు మాట్లాడుతూ గ్రామ సమైక్య సంఘాలకు సంబంధించిన పుస్తకాలన్నింటినీ కూడా తనిఖీ చేయడం జరిగిందని, ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకునే విధంగా తనిఖీలు ఉపయోగపడతాయన్నారు. రికార్డులో ఏవైనా అవకతవకలకు పాల్పడితే రికార్డులకు సంబంధించిన పూర్తి నివేదిక జిల్లా అధికారులకు సమర్పించడం జరుగుతుందని, జిల్లా అధికారుల ఆదేశానుసారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాములు, సిబిఓలు లాలు నాయక్, దత్తాత్రేయ, నాగరాజు, సిసిలు, యశోద, రాజు, గోవింద్, వివోఏలు పాల్గొన్నారు. నమస్కారం సార్. అయితే ఈ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర పేదరిక నిర్మూలన సెర్పు ఆదేశానుసారం ప్రతి సంవత్సరం 2 సార్లు అనగా ఏప్రిల్ టు సెప్టెంబర్, అక్టోబర్ టు మార్చి వరకు 2 సార్లు గ్రామ సంఘాలు ఆడిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మండల సమైక్యకు సంబంధించింది ప్రతి 3 నెలలకు సంబంధించిన ఆడిట్ చేయడం జరుగుతుంది. అంటే ఏప్రిల్ టు జూన్, జూలై టు సెప్టెంబర్, అక్టోబర్ టు డిసెంబర్, జనవరి టు మార్చి వరకు ఈ విధంగా ఆడిట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ గ్రామ సంఘాలకు సంబంధించిన కానీ మండల సమైక్యకు సంబంధించిన ఆడిట్లో భాగంగా ఏమైనా గ్రామ సంఘాల్లో కానీ మండల సమైక్యలో కానీ లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా సంఘాలలో కూడా నిర్లక్ష్యంగా పనిచేసేటప్పుడు కూడా ఆ యొక్క పుస్తక నిర్వహణ చేసేవారు ఎవరైతే బుక్ కీపర్స్ కానీ అకౌంటెంట్లు కానీ వారి యొక్క పనితీరును మెరుగుపరచుకోవడంలో ముందంజలో ఉండటానికి ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతో సిఓ సెర్పు గారు ఇటువంటి ఆలోచన విధానంతో ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా పుస్తక నిర్వహణలో గ్రామ సంఘాలకు సంబంధించిన అంతర్గత అప్పులు ఇచ్చేయడం కానీ, పొదుపులు కానీ సక్రమంగా వసూలు అవుతున్నాయి లేదా, ఇచ్చిన అప్పులు రికవరీ కానీ, డాక్యుమెంటేషన్ సరిగ్గా ఎన్నిటి విషయాలను కూడా ఎప్పటికప్పుడు బయటకు రావడం ద్వారా కానీ, సంఘాల్లో ఓబీల పనితీరు మరి ఓబీలో ఏ విధంగా పనిచేస్తున్నారో, పుస్తకాల నిర్లక్ష్యం ఉందా లేదంటే అనే విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి సీసీల పనితీరును కూడా ఇందులో చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని మానిటరింగ్ చేయడానికి ఏపీఎం గారు ఎప్పటికప్పుడు మేము ఇచ్చే గ్యాప్స్ అబ్జర్వేషన్గా ఏవైతే ఉంటాయో అబ్జర్వేషన్ ప్రకారం వాటిని సరి చేసుకోవడానికి కానీ, మరి ఇంకేమైనా లోటుపాటు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో ఇది ప్రతిసారి ఆడిట్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మేము ఆడిట్ చేసిన తర్వాత ఆన్లైన్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. మేజర్ ఏదైనా గ్యాప్స్ ఉంటే డిఆర్ఓ గారికి మేము రాతపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఆడిట్ అబ్జర్వేషన్ను ఎప్పటికప్పుడు డిఆర్ఓ గారికి మరియు సిఓ సెర్పు హైదరాబాద్ గారికి సమాచారం వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా లోటుపాటు ఉంటే రాతపూర్వకంగా ఇవ్వడం, వాటిని సరి చేసే విధంగా చూసుకోవడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోవడం కానీ, లేదంటే చెక్కు సంఘం పేరు మీద రాసేసి నగదు పుస్తకం కానీ బ్యాంక్ స్టేట్మెంట్ చూసినప్పుడు నగదు పుస్తకంలోనేమో లక్ష్మీ సంఘం అని రాస్తారు. కానీ వ్యక్తిగతంగా మనకు బ్యాంక్ స్టేట్మెంట్ చూసినప్పుడు సభ్యురాలి పేరు కానీ లేదంటే వివోఏ పేరు కానీ అటువంటి బయటకు వచ్చిన వాటిని చూపించి ఇక్కడ జరిగిందమ్మా ఎందుకు అనే విషయాలు తెలుసుకొని అట్టి రిపోర్ట్స్ డిఆర్ఓ గారికి సమర్పించడం జరుగుతుంది. అంటే ఆ గ్రామ సంఘంలో చర్చ కానీ మండల సమైక్యలో కానీ ఆధారాలకు అనుగుణంగా ఏపీఎం గారు ముందుకు సమాచారం ఇవ్వడం చేయడం జరుగుతుంది. అట్టి విషయాలకు అనుగుణంగా ఏంటి అనేది ప్రాపర్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా పెద్ద మొత్తంలో ఉంటే డిఆర్ఓ గారికి ఇవ్వడం జరుగుతుంది సమాచారం. అప్పుడు పీడీ గారు కూడా ఈ విషయంలో చర్య తీసుకోవడం జరుగుతుంది.